హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లెహెంగా స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చి నడుం పట్టీ కోసం క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుంది. చూడండి, విడ్త్ 5 ఇంచెస్, లెంత్ వచ్చేసి 32 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫోల్డ్ చేస్తాం కాబట్టి పట్టీ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి. ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి రెండు వైపులకి కలిపి 4 ఇంచులు కావాలి. మళ్ళీ కుట్టడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. రెండు వైపులా స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్, మొత్తం 5 ఇంచెస్ కావాలి. చూడండి, లెంత్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేశాను. ఎందుకంటే రెండు వైపులా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది పట్టి, దానికోసం 2 ఇంచులు ఎక్స్ట్రా కావాలి. దీనికి లైనింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓన్లీ కాటన్ లైనింగ్ మాత్రమే వేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చింది చూడండి, ఇది పైకి ఉండేలా కుట్టుకోవాలి. పట్టి కుట్టేటప్పుడు కూడా ఇలా కిందకి వచ్చేలా కుట్టకూడదు. ఎందుకంటే లెహంగాకి పైకి వస్తుంది కదా డిజైన్, దీనికి కూడా పైకి వచ్చేలా కుడితేనే బాగుంటుంది. ఈ లైనింగ్ పట్టీకి యాడ్ చేసేసుకోవాలి, మొత్తం చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చివరి నుంచి 4 ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 2.6 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కు, 2.6 దగ్గర పెట్టిన మార్కు రెండు కలిసేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్రిల్ అవుతుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కులు రెండు కలిసేలా ఫోల్డ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. మళ్ళీ ఇందాక పెట్టిన ఫ్రిల్ ఫోల్డింగ్ దగ్గర టేప్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి, 2.6కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కులు కలుపుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సగం మాత్రమే కుట్టాలి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఫ్రిల్లు దీని కిందకి కొంచెం వెళ్తుంది కింద నుంచి క్లాత్, అందుకని సగం కుట్టి ఆపేసుకోవాలి. మళ్ళీ అంతే, ఈ ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 2.6 దగ్గర ఒక మార్కు పెట్టుకోవాలి. ఈ రెండు మార్కులు కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుని ఒక్కొక్క ఫ్రిల్కి కూడా ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. అంటే విడ్త్, అన్ని ఫ్రిల్స్ విడ్త్ ఒకేలాగా వస్తాయి. క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వేస్ట్ రౌండ్కి ఎక్కువ తక్కువ రాదు. చూడండి, ఫ్రిల్స్ అన్నీ సమానంగా వస్తున్నాయి కదా, ఇలా వస్తాయి. ఇలా కుట్టుకోవడం వల్ల మాటికి మెజర్మెంట్ చూసుకోవాలి, లేట్ అవుతుంది అనుకుంటారు. కాదు, ఇలా కుట్టితేనే కరెక్ట్గా వస్తాయి, తొందరగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి. నేను మొత్తం ఫ్రిల్స్ అన్నీ కుట్టేశాను. ఒకసారి వేస్ట్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి, ఈ చివరి నుంచి చివరి వరకు. చూడండి, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 32 ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఫ్రిల్స్ పెట్టిన చోట నుంచే మళ్ళీ ఈ క్రేప్ లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ క్రేప్ లైనింగ్ కూడా ఫ్రిల్స్ వస్తాయి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. దీనికి లెక్క చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. క్లాత్ని చూసుకుంటూ, అంటే మనం ఎంత ఫ్రిల్స్ పెట్టాలనేది క్లాత్ని చూసుకుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి దగ్గర పెట్టాలా, కొంచెం దూరం పెట్టుకోవాలా చూసుకోవాలి. కాకపోతే మొత్తం ఫ్రిల్స్ అన్నీ కూడా స్కర్ట్ చుట్టూ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. దాదాపు ఈక్వల్గా రావాలి. అది లోపల ఉండేదే కాబట్టి కొంచెం ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఫ్రిల్స్ అన్నీ ఒక చోట పెట్టి ఒక చోట ప్లెయిన్ అలా కుట్టకూడదు, చుట్టూ వచ్చేలా కుట్టుకోవాలి ఎన్ని ఫ్రిల్స్ వచ్చినా కూడా. చూడండి, చివరి వరకు ఇలా చూసుకొని సరిపోయేలా కుట్టుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ 6 పీసెస్ వస్తాయి. ఇలా పెద్ద పీసులు 2 వస్తాయి, చిన్న పీసులు 4 వస్తాయి. ఈ పెద్ద పీస్కి రెండు వైపులా 2 చిన్న పీసులు యాడ్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇంకో పీస్ ఉంది కదా, ఇది ఇంకో పక్కన యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేమ్ మన శారీ పెట్టికోట్ ఎలా అయితే ఉంటుందో అలా యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి, 2 యాడ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. దీని తర్వాత ఇంకో పక్కన కూడా కుట్టుకోవాలి. చూడండి, ఇంకో పక్కన ఈ క్రాస్ ఉన్న వైపునే కలుపుకోవాలి. 2 స్ట్రైట్ ఉన్న చోట కాదు, క్రాస్ వస్తాయి.
మీకు కట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా 2 కలిపి కుట్టుకోవాలి. ఈ వేస్ట్ అంతా ఖర్చులన్నీ కూడా ఒకవైపుకి వచ్చేలా కుట్టుకోవాలి. ఇందాక పెద్ద పీస్ కింద పెట్టి దానిపైన చిన్న పీస్ పెట్టాను కదా, ఇప్పుడు కింద చిన్న పీస్ పెట్టి దానిపైన పెద్ద పీస్ పెట్టాను. ఇప్పుడు ఖర్చులన్నీ ఒకేలాగా వస్తాయి. ఇలా 2 పీసులు కుట్టేశాను అంటే ఇంకో 3 పీసులు కూడా ఇలా కలిపేశాను అనమాట. ఇప్పుడు ఈ 2 కలిపి కుట్టుకోవాలి. ఈ 3 పీసులు కలిపిన 2 పీసులు కలిపి కుట్టుకోవాలి. ఎందుకంటే రౌండ్ కుట్టేసుకోవాలి కాబట్టి ఒకవైపున కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కలుపుకున్న క్లాత్ని, కాటన్ లైనింగ్ని దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను అంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ వస్తాయి, 2-3 వస్తాయి అంతే. చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకోవాలి. అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఒక 2-3 వచ్చినాయి అంతే. ఇలా పెట్టికోట్ మాదిరిగా కట్ చేసుకోవటం వల్ల మనకి నడుం దగ్గర అనేది బొద్దుగా రాదు. చక్క కింద గేరా మాత్రం బాగా పెరుగుతుంది. క్రాస్ని కట్ చేస్తాం కాబట్టి. కుచ్చులు పెట్టుకోని పని లేదు కాబట్టి యాడ్ చేయటం కూడా ఈజీ అవుతుంది. ఇది చూడండి, 2-3 ఫ్రిల్స్ వచ్చినాయి అంతే. ఇలా చూసుకుని చివరి వరకు వచ్చేలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే చిన్న ఫ్రిల్ పెట్టుకోవడమే చివర. చూడండి, ఒక చిన్న ఫ్రిల్ పెట్టాను, సరిపోయే విధంగా కుట్టేశాను. ఈ సైడ్ 3 క్లాతులు కలిపి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒక 6 ఇంచెస్ వరకు, సుమారు ఒక 6-7 ఇంచెస్ వరకు ఇలా కలిపి కుట్టేసుకోవాలి. ఇక్కడ జిప్ వేయాల్సి ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత జిప్ వేసుకోవాలి. చూడండి, ఇంకో వైపును కూడా అంతే. ఈ 3 క్లాతులు లైన్ కరెక్ట్గా పెట్టేసుకొని ఒక కుట్టని వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు జిప్ వేసుకోవాలి. జిప్ వేసుకోవడానికి మనం ఈ 2 ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. లోపల వైపు చూడండి పట్టీలు పెట్టుకొని పైన నడుం వైపు నుంచి కిందకి ఒక 6 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకో వైపు పట్టీ దగ్గర కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒకవైపున చేశాను కదా, దానికి ఎదురుగా ఇంకొక మార్క్ చేశాను. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే 2 వైపులా జిప్పు సమానంగా కుట్టడానికి వస్తుందన్నమాట. చూడండి, మనకి జిప్పు ఇలా వస్తుంది కదా, ఎలా వస్తుందో అలా ఒకసారి పెట్టి చూసుకోవాలి. కుట్టు మాత్రం వెనక వైపు నుంచి వేసుకోవాలి. జిప్పు ఓపెన్ చేసి మాత్రమే వేసుకోగలుగుతాము. క్లోజ్ చేస్తుండగా కుట్టడానికి రాదు. ఇలా ఓపెన్ చేసుకుని పైనుంచి జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. జిప్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సింగిల్ పాదం పెట్టుకోవాలి. నాకు కుడివైపు నుంచి కుట్టడం అలవాటు, అందుకే కుడివైపున హోల్ ఉండే సింగిల్ పాదం పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. జిప్ ఎలా అయితే వస్తుందో చూసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఉంచుకోవాలి. వెనక వైపు నుంచి కుట్టాలి. సింగిల్ పాదం పెట్టుకుంటే కుట్ట అనేది జిప్పు దగ్గర కంట పడుతుంది. జిప్పు క్లోజ్ చేసినప్పుడు మనకి పైకి జిప్ అనేది కనపడదు. చూడండి, క్లాత్ కరెక్ట్గా సర్దుకోవాలి. కరెక్ట్గా సర్దుకొని దానిపైన జిప్పు పెట్టుకోవాలి. ఇలా చూడండి, జిప్పు చివర ముడుచుకుపోతూ ఉన్నట్టు ఉంటుంది. ఇలా మనం కుడి చేతి వేలుతో కొంచెం విప్పినట్టు చేసుకోవాలి. కుడివైపుకి కొంచెం విప్పినట్టు ఇలా చేసుకుంటే కుట్టు అనేది దగ్గరికి పడుతుంది అన్నమాట. లేదంటే ముడుచుకుపోయినట్టు ఉంటే దూరం పడుతుంది. ఈ ఎడమ చేతి వేలుతో మాత్రం జిప్పు కదలకుండా పట్టుకోవాలి. మళ్ళీ లాగినప్పుడు కుడి చేతితో కొంచెం లాగినప్పుడు జరిగిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఎడమ చేతితో పట్టుకోవాలి. కుడి వేలుతో ఇలా జరుపుకోవాలన్నమాట. ఆ ఫోల్డింగ్ అనేది విప్పినట్టు చేసుకోవాలి. విప్పినట్టు చేసుకొని కుట్టు అనేది ఆ చివరికి పడితే జిప్పు కరెక్ట్గా వస్తుంది. కింద వరకు సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇంకో వైపును కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. చూసుకోవాలి, పైనుంచి చెక్ చేసుకోవాలి. నడుం దగ్గర నుంచి జిప్ అనేది ఇలా పెట్టుకొని ఇప్పుడు కింద నుంచి కుట్టాల్సి ఉంటుంది. అంటే కుడివైపున ఉంది కదా ఓపెను, పాదం ఓపెన్ కుడివైపు నుంచి ఉంది కాబట్టి కింద నుంచి నడుం వైపుకి రివర్స్లో కుడతాను. ఇంతకైతే నడుం నుంచి కిందకి కుట్టాను కదా, ఇప్పుడు కింద నుంచి పైకి జిప్పు యాడ్ చేసుకోవాలి.
సేమ్ అంతే, ఇందాక ఎలా కుట్టామో ఒక సైడ్ని ఎలా కుట్టామో ఇటువైపును కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చివరి వరకు కుట్టేశాను. ఇప్పుడు పట్టీ కుట్టుకోవాలి నడుంకి. చూడండి, పట్టీ అనేది మంచి వైపు పెట్టుకోవాలి, లెహంగా మాత్రం తిరగవైపు పెట్టుకోవాలి. పట్టీ ఒక 1 ఇంచ్ అనేది బయటికి వదిలేసుకోవాలి, ఎందుకంటే చివర ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని బయటికి వదిలేసుకొని తర్వాత నడుము పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి, నడుము అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కలుపుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అని వేసుకోవాలి. చివరి వరకు నడుము చివరి వరకు ఇలా యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. కింద వైపు నుంచి ఫ్రిల్స్ అనేవి కిందకి తోసేసుకుంటూ ఉండాలి. కుట్టు మధ్యలోకి రాకుండా చూసుకోవాలి, లేదంటే మళ్ళీ ఓడ తీసి కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, చివర 1 ఇంచ్ ఎక్స్ట్రా మిగిలింది కదా పట్టి, అది ఫోల్డ్ చేయడానికి ఉంటుంది. ఎక్కువ అయిందనుకోండి ఏమన్నా కొంచెం కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మనకి రాదు కదా. చూడండి, చివర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ పట్టీని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. కుట్టు అనేది చివరికి వేసుకోవాలి. ఈ కింద ఎక్స్ట్రా కూడా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత పట్టీ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, జిప్పు వరకు కరెక్ట్గా సరిపోతుంది కదా. ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి పట్టీని. ఈ కుట్టు చివరికంట పడాలి. ఈ జిప్పు ఉన్న చోటన నెమ్మదిగా కుట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి సూది విరిగిపోతుంది, జిప్పు మీదకి వెళ్తుంది కుట్టు. ఇంకో వైపును కూడా కుట్టేశాను. ఇప్పుడు పట్టీని ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఇందాక పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు వేసే కుట్టు ఫోల్డింగ్ చివరికి పడాలి. ఇక్కడ జిప్పు పాదం కింద జిప్పు పడుతూ ఉంది, అందుకే నెమ్మదిగా కుడుతున్నాను. ఒక్కొక్కసారి స్పీడ్ కుట్టాం అనుకోండి, జిప్పు ఉన్నప్పుడు సూది అనేది విరిగిపోద్ది. నెమ్మదిగా కుట్టుకోవాలి. ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ చివర కుట్టు పడాలి. ఈ కట్ చేసే నడుము పట్టీ ఎప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఏమన్నా క్రాస్ ఉందనుకోండి, ఈ పట్టీ అనేది నీట్గా రాదు, ముడతలాగా వస్తుంది. ఈ పట్టీ ఎప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి, నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎలా అర్థమవుతుందో లేదు అనేది. చూడండి, చివరి కూడా పాదం జరుపుకోవాలి 2-3 సార్లు, అంటే లాక్ స్టిచ్ వేసుకుంటే ఓడకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పట్టి కరెక్ట్గా. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, జిప్పు ఇందాక క్లోజ్ చేసి చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, అసలు కరెక్ట్గా వచ్చేసింది, పట్టీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. లెహంగా తిప్పేసుకోవాలి. మొత్తం తిప్పేసుకొని జిప్పు కింద ఉంది కదా ఎండింగు, దానికి ఒక 1 ఇంచ్ పైనుంచి ఈ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు లాక్ స్టిచ్ వేసుకోవాలి, కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది. జిప్పు ఉంది కాబట్టి కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. చూడండి, ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ ఈ మొత్తం క్లాతులు కలిపి కుట్టుకోవాలి. అంటే బెనారస్ క్లాత్ 2 పీసెస్ ఉంటాయి, సాటిన్ క్రేప్ 2 పీసెస్ ఉంటుంది, అలాగే కాటన్ 2 పీసెస్ పైన కింద కూడా. ఈ మొత్తం 6 కలిపి ఇలా కుట్టుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ కింద వరకు కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఒక క్లాత్ అంటే మెయిన్ క్లాత్ మాత్రం పట్టుకోవాలి. ఇలాగూ బెనారస్ క్లాత్ ఉంది కదా, అది నేను కుడివైపుకి లాక్కుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే లాక్కుంటున్నానో అలా లాక్కోవాలి. మిగతా 2 లైనింగ్లు లెఫ్ట్ వైపుకి జరుపుకోవాలి. ఇది నెమ్మదిగా జరుపుకోవాలి. ఒకేసారి జరిపేసుకుంటే అక్కడ తిత్తుల మాదిరిగా వస్తాయి, ముడతల మాదిరిగా వస్తాయి పైకి. అలా కాకుండా నెమ్మదిగా జరుపుకోవాలి. ఈ మొత్తం బెనారస్ క్లాత్ చివరి వరకు కుట్టేసుకోవాలి. బెనారస్ క్లాత్కి ఒక్కదానికే కుట్టు పడుతుంది.
చివర లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జిప్ దగ్గర నుంచి 2-3 ఇంచెస్ కలిపి కుట్టాను కదా, అక్కడ వరకు మళ్ళీ కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు క్రేప్ లైనింగ్ మాత్రమే పట్టుకోవాలి. ఈ పైన కాటన్ లైనింగు అలాగే మధ్యలో నుంచి బెనారస్ క్లాత్ రెండు కూడా పక్కకు తోసుకోవాలి. నెమ్మదిగా తోసుకుని క్రేప్ లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా వేసుకోవాలి. ఇలా దేనికది కుట్టుకోవడం వలన ఫ్లేర్ అనేది బాగా, అంటే దేనికది విడిగా ఉండడం వల్ల బాగుంటుంది చూడటానికి. మొత్తం కలిపి కుట్టామనుకోండి అక్కడ ముడుచుకుపోయినట్టు ఉంటుంది, ఈజీగా తిరగదనమాట. ఇప్పుడు రెండు పక్కకు తోసుకోవాలి. బెనారస్ క్లాత్ క్రేపు రెండు పక్కకు తోసుకుని ఒక కాటన్ లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా వేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అయినా కూడా ఇలాగే వేసుకుంటే చక్కగా ఉంటుంది, దేనికది ఫ్లేరు బాగుంటుంది. చూడండి మొత్తం దేనికది విడివిడిగా వస్తుంది. చూడండి కాటను క్రేపు బెనారస్ విడివిడిగా వచ్చింది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము పట్టి దగ్గర నుంచి టేప్ పెట్టేసుకోవాలి, కింద వరకు చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా 34 ఉంది. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, ఒక 4 ఇంచెస్ మాత్రం ఫిల్ట్ కోసం వదిలిపెట్టాను. ఈ 4 ఇంచెస్ ఫిల్ట్ పెట్టుకోవాలి. ఫిల్ట్ వచ్చేసి ఈ బార్డర్ పై నుంచి పెట్టుకోవాలి. 4 ఇంచెస్ ఫిల్ట్ అన్నప్పుడు ఈ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ కుట్టుకోవాలి. బార్డర్ నుంచి 2 ఇంచెస్ చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి బార్డర్ పై నుంచి ఈ ఫిల్ట్ అనేది రావాలి, ఇలా చూసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసుకోవాలి, అక్కడే ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే ఫోల్డింగ్ జరుపుకోవాల్సి ఉంటుంది, పైకో కిందకో జరుపుకోవాల్సి ఉంటుంది. మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కుట్టు ఉంది చూడండి సైడ్ స్టిచ్, అక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి మనకి స్ట్రైట్గా కలుస్తుంది అనమాట. అక్కడి నుంచి కరెక్ట్గా వస్తుంది. లేదు మనం పక్కన ఎక్కడన్నా పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉందా లేదా లైన్ అనేది మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఈ కుట్టు వచ్చిన చోట నుంచి మనం ఫిల్ట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఫిల్ట్ కుట్టేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 ఇంచెస్ ఉంది లేనిది చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది లేనిది చెక్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది కదా, కొంచెం ఎక్కువైనట్టుంది, అందుకే నేను కిందకి జరుపుకున్నాను ఆ కొంచెము. ఇప్పుడు కుట్టుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఆ డిజైన్ ఉంది కదా బార్డర్ డిజైను, దానికి చివరికి వేసుకుంటున్నాను. ఐరన్ చేసుకుంటే ఈజీగా అణిగిపోతుంది. ఇలా ఫిల్ట్ వేసుకోవటం వల్ల పెద్దవాళ్ళు అయ్యారనుకోండి పిల్లలు, అప్పుడు ఊడ తీసుకోవడానికి ఉంటుంది, కొంచెం పొడవు అనేది పెరుగుతుంది. మొత్తం 4 ఇంచెస్ పొడవు పెరుగుతుంది. చుట్టూ కూడా ఇలాగే కుట్టుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది లేనిది చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నేను మొత్తం చుట్టూ కుట్టేశాను. చూడండి కరెక్ట్గా వచ్చేసింది చుట్టూ. మొత్తం ఫిల్ట్ అనేది కుట్టేశాను. చివర లాక్ స్టిచ్ వేసుకొని తీసేయాలి. అయిపోయిందండి ఫిల్ట్ అనేది కుట్టుకోవడం. ఒకసారి పై వైపు చూపిస్తాను చూడండి. మనకి బార్డర్ పై నుంచి వచ్చింది ఫిల్టు. ఇప్పుడు కొంచెం ఉబ్బుగా కనిపిస్తుంది కదా, ఐరన్ చేస్తే నీట్గా అణిగిపోతుంది. అక్కడ ఫిల్ట్ వేసామన్నట్టే తెలియదు. చూడండి కరెక్ట్గా ఒకే లైన్లో రావాలి. ఇప్పుడు లైనింగ్లన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ తక్కువ ఉండాలి లెంత్ అనేది. అలా చూసుకుంటే నాకు ఈ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ వచ్చేసి 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా అక్కడక్కడ చూసుకోవాలి, లేదంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. చుట్టూ అక్కడక్కడ చెక్ చేసుకుంటూ 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని చుట్టూ కుట్టేసుకోవాలి. అలాగే క్రేప్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. చూడండి 4.5 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి లెహంగా స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.